భాగవత కథల్లో ఈరోజు మనం దేవర్షి నారదుడి కథ తెలుసుకుందాం. దేవర్షి నారదుడు భగవానుని 3వ అవతారంగా భాగవతంలో వర్ణించబడినాడు. నారదుడు లేని భగవల్లీలయే ఉండదు. నారదముని ముఖ్య కార్యం భగవల్లీలను విశ్వమంతటా కీర్తిస్తూ సకల జీవులను పునీతులను చేయడమే. కానీ నారదుడంటే కలహప్రియుడనే అపోహ జనులలో పాతుకపోయింది. అది అపార్థమే కానీ యథార్థం కాదు. నారదముని ముఖ్య కార్యము వీణను మీటుతూ శ్రీకృష్ణ భగవానుని లీలలను కీర్తించడమే. కృష్ణ కథల్ల తప్తజీవులకు అమృతము. కృష్ణ కీర్తన ద్వారా తాను ఆనందించడమే కాకుండా ఎల్లరకు అతడు ఆనందాన్ని కలిగిస్తాడు. శ్రవణ మంగళమైన కృష్ణ కథను సర్వత్రా ప్రచారం చేసేవాడే పరమోదారుడని గోపికలు భాగవతంలో పలికారు. అటువంటి పరమోదారుడైన మహనీయునిగా నారదుడు మనకు పురాణాలలో గోచరిస్తాడు. భగవంతుని అవతారాలు అనేక రకాలు. భక్త ప్రచారమే నారద అవతార కార్యక్రమము. జనులను కర్మబంధ విముక్తుల్ని కలిగించడానికి నారదుడు భక్తి యోగానికి సంబంధించిన నారద పంచరాత్రమనడి గ్రంథాన్ని రచించాడు. భాగవతములో నారదముని యొక్క 3 జన్మలను వివరించబడ్డాయి. మొదటి జన్మ గంధర్వ జన్మము, 2వ జన్మ శూద్ర జన్మము. ఈ జన్మలన్నీ భాగవతములో చక్కగా వివరించబడినాయి. నారదముని చరిత్ర ద్వారా పునర్జన్మ సిద్ధాంతము మనకు చక్కగా స్పష్టపడుతుంది. భాగవతములో వర్ణించబడిన నారదముని తొలి జన్మము గంధర్వ జన్మము. ఆ గంధర్వుని పేరు ఉపబర్హనుడు. ప్రజాపతుల శాపం వలన దాసీ గర్భములో జన్మించి ఉపబర్హనుడు శూద్రుడయ్యాడు. పిల్లవాని తల్లి సామాన్య స్త్రీయే కాకుండా దాసి కూడా అవడం వలన తనకు పిల్లవాడు తప్ప వేరెవరు లేకపోవడం వలన అతడినే ప్రాణపదంగా చూసుకునేది. పిల్లవాడిని ఆమె ప్రేమపాశంతో బంధించింది. తన పుత్రుడికి సమస్త సౌఖ్యాలను కలిగించాలని భావించిన తాను పరాధీనయైన కారణంగా ఆమె అది చేయలేకపోయింది. ఇంతలో ఒకరోజు ఆమె రాత్రి సమయంలో ఆవు పాలు పితకడానికి వెళ్ళి పాము కాటుచే మరణించింది. పిల్లవాడు దానిని భగవత్కరుణగా భావించాడు. వెంటనే ఉత్తర దిక్కుగా ప్రయాణమయ్యాడు. నగరాలను, పట్టణాలను, గ్రామాలను, జంతుక్షేత్రాలను, గనులను, వ్యవసాయ క్షేత్రాలను, లోయలను, అరణ్యాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఏ విషయం కూడా అతని దృష్టికి ఆకర్షించలేదు. భగవద్దన్వేషణేమి అతనికి ఏకైక ప్రయోజనం. అంధకార బంధరమైన కీకారణ్యములో ప్రయాణించినప్పుడును అతనికి భయం కలగలేదు. ఆ విధంగా దీర్ఘకాలం ప్రయాణించిన తర్వాత అతడు అలసిపోయాడు. అప్పుడు చింతనున్న నదిలో స్నానం చేసి కొన్ని నీళ్లు త్రాగాడు. తర్వాత అశ్వత్థ వృక్ష నీటిలో కూర్చొని హృదయస్థుడైన పరమాత్మను ధ్యానించాడు. అంతే హృదయంలో శ్రీకృష్ణ భగవానుని దర్శనం కలిగింది. భగవద్ దర్శనంతో తనువు మనసు పులకించాయి. పరమానంద సాగరమగ్నుడైన అతనికి అంతలోనే భగవద్రూపము కనుమరుగయింది. దానిని తిరిగి దర్శించాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం కలగలేదు. భగవద్వాణి ఇట్లా వినిపించింది: వత్స, ఈ జన్మలో నీవిక నన్ను చూడలేవు. నాపై అనురాగాన్ని వృద్ధి చేయడానికి నీకొక మారు దర్శనమిచ్చాను. భగవద్ధాజ్ఞను విని ఆ బాలుడు వంగి నమస్కరించాడు. అప్పటి నుండి అసూయ రహితుడై వినమ్రుడై హరినామ సంకీర్తన చేస్తూ భూమండలమంతటా సంచరించాడు. కొంతకాలానికి పాంచభౌతికమైన దేహాన్ని త్యజించినాడు. తర్వాత కల్పాంతములో ప్రళయ జలాలలో శయనించి ఉన్న నారాయణుని దేహములో బ్రహ్మదేవునితో పాటు ప్రవేశించాడు. తర్వాత వేరొక కల్పములో సృష్టి కార్యానికి బ్రహ్మదేవుడు ఆవిర్భవించినప్పుడు మరీచాది ఋషులతో పాటు దేవర్షి నారదుని రూపంలో అవతరించాడు. అప్పటి నుండి భగవత్కరణ చేత ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో అప్రతిహితంగా చరిస్తూ కృష్ణ గుణగానము చేయసాగాడు. ఆ విధంగా ప్రస్తుత జన్మలో బ్రహ్మమానస పుత్రునిగా ఆవిర్భవించిన నారదుడు భగవత్ సందేశ ప్రచారములో నిమగ్నుడై ఎందరినో భక్తులుగా మార్చాడు. భాగవతములో ఆ విశేషాలు ఎన్నో వస్తాయి. ధ్రువునికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ప్రసాదించి భగవద్దర్శనం చేయించింది నారదుడే. తల్లి గర్భములో ఉన్నప్పుడు ప్రహ్లాదునికి విష్ణుభక్తి నేర్పింది నారదుడే. నల కుబేర మణిగ్రీవులకు చెట్లు కమ్మని శాపాన్నిచ్చి చివరికి ద్వాపర యుగములో కృష్ణ సందర్శనం చేయించింది నారదుడే. ఆ విధంగా భాగవతంలో నారదునికి సంబంధించిన వృత్తాంతాలు ఎన్నో వస్తాయి. అంతెందుకు, భాగవతాన్ని రచించడానికి వ్యాసదేవుణ్ణి ఆదేశించిన మహనీయుడు కూడా నారదమునియే. గురుదేవుడైన నారదుని ఆదేశం మేరకే వ్యాసుడు భాగవత రచనకు ఉపక్రమించి స్వస్థతను పొందాడు. ఈ విధంగా ఎల్లరకు కృష్ణభక్తిని బోధిస్తూ హరినామామృతాన్ని
సకల లోకాలకు పంచే నారదునికి ఆ కార్యం వలన శాపం కూడా కలిగింది. అయినా దానిని అతడు వరంగా భావించాడు. అనేక వేల మంది యువతీ యువకులు సర్వసంగ పరిత్యాగులై హరినామ సంకీర్తనలో పాల్గొన్నారు. అది వారి కుటుంబీలకు ఎంతో వ్యధను కలిగించింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన శాపం వలనే తాను ఏ ఒక్క చోట కూడా నివాసం లేకుండా నిరంతరం భూమండల ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆయన ఏ ఒక్క చోట కూడా 2 రోజులకు మించి ఉండలేదు. కృష్ణభక్తి ప్రచారంలో పాల్గొని లక్షల కొలది అదృష్టభాగులను ఉద్ధరించాడు. ఆ విధంగా ఆయనను నారద మునితో పోల్చవచ్చును. హరినామ సంకీర్తనమునకు జయము జయము. పౌరాణిక కథలను అందరికీ అందించాలని చిన్న ప్రయత్నంతో ప్రారంభించాను. తప్పులు ఉంటే క్షమించగలరని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.